21వ అధ్యాయం మొదటి 17 వచనాలు. మరి మొట్టల ఆదివార దినపు మరి ధ్యాన భాగము మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి 17 వచనాలు నేను చదువుతున్నాను. మరి బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ చూసి చదువుకొనవచ్చు. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్ల మీకు కనబడును, వాటిని విప్పి నా వద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లుగా అది జరిగేను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహపు పశువు పిల్లై నా చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం వచ్చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఆ సమయంలో అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుంటున్న వారును వెనుక వచ్చు వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్తయగు యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములను చేసిన వారిని వెళ్ళగొట్టి రూకులు మార్చి వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని రాయబడినది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిడి వారనేను. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నవా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసి తిని అను మాట మీరెన్నడూను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని తన వెలుగులో దీవించును గాక. మరి ఈరోజు వర్తమానం ఏంటంటే, మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క మట్టల ఆదివార దినాన్ని ఈ వర్తమానాన్ని వింటూ ఉంటాం. మరి యేసు ప్రభు ఈ మట్టల ఆదివారపు దినమున ఆయన యెరూషలేములోనికి ప్రవేశించారట. అయితే ఈయన అనేక సార్లు యెరూషలేం పట్టణానికి వెళ్ళారు, కానీ ఇది చివరిసారిగా ఆయన వెళ్ళుచుండగా ఈయన ఒక కార్యాన్ని తలపెట్టాడు. అదేంటంటే, ప్రతిసారి ఆయన నడుచుకుంటూ వెళ్ళేవాడు, ఆయనతో తన శిష్యులు మరి అనేకమైన జనసమూహం ఆయన కూడా వెంట ఉండేదట. అయితే ఈసారి మాత్రం ఆయన ఒక గాడిద పిల్లను మరి ఎంచుకున్నాడట ఒక వాహనంగా. దానిపైన కూర్చుని మరి యెరూషలేముకు వెళ్ళాలని ఆయన కొనసాగుతున్నాడు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆయన ఇద్దరు శిష్యులను పంపించి మరి ఎదుటనున్న గ్రామంలో ఒక కట్టబడిన ఒక గాడిద ఉంటుంది, గాడిద పిల్ల కూడా ఉంటుంది, వాటిని మీరు విప్పుకుని తోలుకుని రండి. ఎవరైనా అడిగితే మిమ్మల్ని అభ్యంతరపరిస్తే మరి ఇది ప్రభువు కావాలంటే వారు ఇస్తారని అన్నట్లు వీరు చెప్పినట్లే వారు వెళ్ళి చేశారు. మరి వారు చెప్పినప్పుడు ఇలా ప్రభువు కావాలంటే వారు ఏమి అభ్యంతరపరచలేదు. దాన్ని తీసుకొచ్చినప్పుడు మరి శిష్యులు దానిపైన బట్టలు పరిచారట. యేసు ప్రభు దాని మీద కూర్చుని ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఈయన యెరూషలేమునకు వెళుతుండగా బేత్పగే దాటుకుని యెరూషలేములో మరి ప్రవేశించుండగా వారు అనేకులు అక్కడ గుమ్మకూడి మరి జనసమూహము మరి తమ పై వస్త్రాలను పరిచారట. కొందరైతే మరి చెట్టు కొమ్మలను ఆకులను అక్కడ పరిచారట. మరి వారు కేకలు వేస్తున్నారట, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, హోసన్న దావీదు కుమారునికి జయమని కేకలు వేస్తున్నారట. మరి ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు అసలు అర్థం కాదు, ఆయన గాడిద ఎక్కడ ఉంది, దేనికోసం, మరి వాడు ఎందుకు కేకలు వేస్తున్నారు, ఏమి అంటే సింక్రోనైజ్ కాదు అది. కానీ దాని వెనుక చాలా ఆంతర్యం ఉంది. మరి అక్కడ జనము మరి అప్పటి వరకు ఆయనను ఒక బోధకునిగా గుర్తించారు, మరి ఒక ప్రవక్తగా గుర్తించారు, మరి దావీదు కుమారునిగా గుర్తించారు. కానీ ఈసారి ఆయన గాడిదను ఎక్కి వెళ్తుండగా వారు ఆయన ఒక రాజుగా చూశారు. వారు ఒక రాజును
కోరుకుంటున్నారు, ఒక రాజుని ఇష్టపడుతున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే ఒక రాజు, మన రాజు మరి భారవాహపు మరియు గాడిదను మరి గాడిద పిల్లని ఎక్కి మన మధ్యకి వస్తున్నాడని ఒక ఆహ్వానాన్ని, ఒక మరి ఆనందాన్ని మరి అక్కడ వ్యక్తపరుస్తున్నారు. అది ఒక స్పెషల్ ఇన్విటేషన్గా మనం చూస్తున్నాం. అది వాక్యంలో ఉన్న మరి ఒక గూఢమైన భావం ఏంటని నేను మీకు ఇప్పుడు చెప్తాను. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది మరి ఆగస్టు 14, 1947 సంవత్సరం. అంతకు ముందు 200 సంవత్సరాల వరకు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించారు. అయితే ఈ 200 సంవత్సరాల్లో చాలా ప్రయత్నాలు జరిగాయి బ్రిటిష్ వారిని లేక మరి ఆ ఫారినర్స్ని, ఆ వేరే రాజ్యాన్ని ఈ దేశం నుండి తరుము కొట్టాలని. కానీ ఎవరు సఫలీకృతం కాలేదు. ఇందులో చాలామంది ప్రాణాలు అర్పించారు. మరి ప్రతి ఒక్కరూ వారికి తెలిసిన మార్గాన్ని ఎన్నుకున్నారట. మన దేశంలో మరి సుభాష్ చంద్రబోస్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనైతే ఒక మిలిటరీని ఫామ్ చేసేటట. సింగపూర్తో టైప్ చేసుకుని, చైనా, సింగపూర్ ఇంకా ఈస్టర్న్ కంట్రీస్తో టైప్ చేసుకుని ఆయన మరి ఈ బ్రిటిష్ వారిని మరి వారి దగ్గర మరి ఈ తుపాకులు ఉన్నాయి, తూటులు ఉన్నాయి, మనం కూడా వాటి వల్ల వారితో ఈ తుపాకులు పట్టుకుని వారిని మరి జయిందామని ఒక ప్రయత్నం చేశాడు. కానీ ఆయన మరి ఆకస్మికంగా మరి అనుకోని రీతిగా మరి అన్ఫార్చునేట్గా ఆయన ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయాడట. అయితే ఆయన ఒక బాడీ ఇప్పటివరకు దొరకలేదు, ఆయన ఏమయ్యాడని తెలియదు. కానీ అందరూ నమ్మేది ఏంటంటే ఆయన ఒక ఫ్లైట్ క్రాష్లో చనిపోయాడు. అయితే ఆయన ఒక ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన తలపెట్టిన స్వతంత్ర పోరాటం ఆయనతో ముగిసిపోయింది. తర్వాత మనకి ఇక్కడ మరి చంద్రశేఖర్ ఆజాద్, ఇంకా మరి రాజ్గురు, వీళ్ళంతా యవనస్తులు. వీళ్ళు కూడా మనం ఎలాగైనా వారిని దెబ్బకి దెబ్బ అంటే పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టు వీరు చాలా పోరాటం చేసి వారిని ఎలాగైనా వెళ్ళగొట్టాలని వీరు కూడా తిరుగుబాటు చేశారనమాట. మరి తిరుగుబాటు అంటే మనం తెలంగాణలో బాగా చూడగలం. మరి ఆ పటేల్ పట్వారీ సిస్టాన్ని మనము మరి దొరలను వెళ్ళగొట్టారట. మరి అప్పటి వరకు బాంచన్ దొర అని ధోరణులు బతికే మరి ఈ ప్రజానికం అంతా కూడా మరి మా భూములు మాకు కావాలి, మా యొక్క స్వతంత్రం మాకు కావాలి, మా యొక్క హక్కులు మాకు కావాలని పోరాడి ఎంతోమంది మరి ప్రాణాన్ని బలియాగం చేసుకున్నారు, ప్రాణాన్ని పోగొట్టుకున్నారట. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి మన దేశంలో మరి మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే ఒక మరి యవనస్తుడు. మరి అతను చాలా సంపన్నుడు. మరి బ్రిటిష్ ఇంగ్లాండ్ వెళ్ళి బ్యారిస్టర్ చదివాడు. ఆయన ఒక ఉన్నతమైన విద్యాభ్యాసం చేసి వచ్చి అక్కడ ఉండగానే మరి ఆయన్ని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుంచి దిగించేశారట. నువ్వు ఒక భారతీయుడువు లేక ఒక నల్ల జాతీయుడువు అని ఆయనకు ఒక వివక్ష చూపించారట. ఇంకా అప్పటి నుండి ఆయన ఎలాగైనా ఈ వివక్షను పోరాడాలని ఒక సంకల్పం తీసుకొని మరి ఆయన ఒక క్విట్ ఇండియా మూమెంట్ అని ఒక మూమెంట్ తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చి మన దేశంలో స్వతంత్రాన్ని తీసుకురావడం అంటే తెల్లవారిని త్వరం కొట్టడం కోసం ఏం చేశాడంటే ఆయన ఇప్పుడు మనం మేక్ ఇన్ ఇండియా అంటాం కదా, స్వదేశీ ఉద్యమాన్ని తీసుకొచ్చాడట. మరి విదేశీ వస్త్రాలు కానీ వేటిని మనం ఉంచుకోకూడదు, అన్నీ పడేసి వీరందరినీ ఒక అహింసా మార్గంలో వెళ్ళాలని ఆయన నిశ్చయించుకున్నాడట. ఈ అహింస ఆయన ఎక్కడి నుంచి నేర్చుకున్నాడంటే ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి యేసు ప్రభు చేసిన కొండపైన ప్రసంగాలు ఆయన విన్నాడట. దాని గురించి ఒక పుస్తకం కూడా రాశాడట. ఆ పుస్తకం ఇప్పటికీ ఉంది. మరి ఆయన యేసు ప్రభు బోధనలతో చాలా ప్రభావితమయ్యాడు. అయితే ఆయన ఒక అహింసా సిద్ధాంతాన్ని మరి ఎంచుకున్నాడట. మరి అహింసా సిద్ధాంతాన్ని చేతి పట్టుకొని ఆయన ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు. కానీ ఆయన ప్రతి చోట ఒక ప్రొటెస్ట్ చేసేవాడట, నిరసన చెప్పేవాడు. మరి ఈ నిరసన ఈయనతో పాటు ఎంతమంది ఈయన వెనక ఫాలోవర్స్ ఎవరంటే బ్రిటిష్ వారు కూడా భయపడేంత పరిస్థితి వచ్చిందట. మరి ఈయన తీసుకొచ్చిన ఉద్యమం మరి మన దేశానికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు బైబిల్ మానేసి మాకు ఏదో ఇండియన్ ఇండిపెండెన్స్ స్టోరీ చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మన దేశానికి స్వతంత్రం రావటానికి కారణము అహింస లేక నిరసన తెలపడం అనమాట. మనము తుపాకీల ద్వారా, బలము ద్వారా మనము స్వతంత్రాన్ని సంపాదించుకోలేకపోయాం. స్తోత్రం,
హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు కొంచెం చరిత్ర వెనక్కి వెళ్తాను. మరి యేసు ప్రభు కాలంలో కూడా రోమా సామ్రాజ్యం ఉండేదట, రోమా ప్రభుత్వం ఉండేదట. వీరు యూదులు కూడా, వారికి రాజు ఉన్నప్పటికీ, హెరోదు ఉన్నప్పటికీ, హెరోదు సుంకం చెల్లించబడట మరి రోమీయులకు. మరి రోమీయులు అప్పట్లో ప్రపంచాన్ని ఏలారు. వారి తర్వాత మరి గ్రీకులు వచ్చారు. అలెగ్జాండర్ ది గ్రేట్, అతను ఇండియాకు కూడా వచ్చి అనేకమైన యుద్ధాలు చేసి మరి పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడట. తర్వాత నెపోలియన్ బోనపార్ట్. లేటెస్ట్గా మనం చూస్తే మరి ఈ బ్రిటిష్ సామ్రాజ్యం, బ్రిటిష్ వారు ఎవరంటే రవి అస్తమించని రాజ్యం అంట. అంటే బ్రిటిష్ రాజ్యంలో సూర్యుడు ఎప్పుడు అస్తమించలేదండి. ఎందుకంటే వారు మొత్తం ఎంటైర్ గ్లోబ్ని వారు కోలనైజ్ చేశారట. ఎంటైర్ గ్లోబ్ని వారు మొత్తం ప్రపంచమంతా కూడా వారు విస్తరించారనమాట. అంటే వారు ఉన్న ప్రతి దేశంలో ఇక్కడ చీకటి ఉంటే ఇక్కడ ఎండ ఉండేది, ఇక్కడ చీకటి వస్తే ఇక్కడ ఎండ ఉండేది. రవి అస్తమించలేదు అంటే మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా ఒకే కాలంలో, ఏకకాలంలో మరి పరిపాలించిన గొప్ప సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం. ఇప్పుడు మనం బైబిల్లో చదువుకునేది ఏంటంటే రాజులు మరి రాజ్యాలు ఇవన్నీ కనుమరుగైపోతాయి, అస్తమయమైపోతాయి. మరి రాజులు అనేవారు, గనులు అనేవారు, వారందరూ కూడా మరి కాలాతీతులు అయిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. వీరు ఎవరైతే మరి కత్తిని పట్టుకున్నారో వారు కత్తితోటే చనిపోతారట. బైబిల్ చాలా క్లియర్ ఉంది ఆ విషయంలో. కత్తి పట్టుకున్నవాడు కత్తితోటే హతమైపోతాడట. మరి ఈ అధికారాన్ని, ఈ యొక్క మరి సామ్రాజ్యాన్ని, మరి రోమా సామ్రాజ్యం కనుమరుగైపోయింది, బ్రిటిష్ సామ్రాజ్యం కనుమరుగైపోయింది, మరి ఫ్రెంచ్ సామ్రాజ్యం కనుమరుగైపోయింది, గ్రీక్ సామ్రాజ్యం అలెగ్జాండర్ నిర్మించిన ఆ సామ్రాజ్యం కూడా కనుమరుగైపోయింది. కానీ మనం 2000 సంవత్సరాల తర్వాత కూడా యేసు ప్రభువుని ఈ దినం కూడా మనము ఎందుకు మరి గుర్తు చేసుకున్నాం అంటే ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే శాంతియుతమైన మార్గం. ఆయన గాడిదని ఎంచుకున్నాడట. ఇప్పుడు మనం చూస్తే మన దేశాల్లో మరి మీరు ఎవరైనా మార్టియర్స్ని చూస్తే, అంటే ఎవరైనా మరి పోరాటంలో చనిపోయిన వారు, శివాజీ చిత్రపట ఒకవేళ బొమ్మను మీరు ఎక్కడైనా చూస్తే విగ్రహాన్ని, ఒక గుర్రం మీద ఆయన కూర్చుని ఉంటాడు. ఎందుకంటే వారందరూ వేరే మరణాలు ఎవరైతే పొందారో, ఆ దినాల్లో యుద్ధం చేయాలంటే గుర్రం సవారీ చాలా అవసరం. గుర్రం పైన వారు వెళ్ళి యుద్ధాలు చేసేవారట. ఒక రాజుకు కొన్ని గుర్రాలు ఉండేవట. అవి చనిపోతేనే కానీ రాజుని మీరు వాటిని చంపితేనే కానీ రాజుని చంపడానికి అవకాశాన్ని ఇవ్వట. అంత వాటితో వారు మమేకం అయ్యేవారు, అంత పోరాట ప్రతిమ కలిగి ఉండేవట ఈ యొక్క గుర్రాలు. మరి ఈ యొక్క గుర్రము దేనికి సాదృశ్యం అంటే వీరత్వానికి, అంటే యుద్ధానికి. ఎవరైతే రాజు గుర్రం మీద వస్తాడో అతను పోరాటం చేస్తాడు, మనను జయించడానికి వచ్చాడు. అయితే యేసు ప్రభు గాడిదని ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆయన సమాధానం సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడట. మరి యేసు ప్రభు ఆ దినాన్ని గాడిదని ఎక్కి వెళ్తుంటే వారు అనుకున్నారట ఈయన ఒక రాజుగా వస్తున్నాడు. వారు ఏమనుకున్నారంటే వారి ఉద్దేశం ఏంటంటే ఈయన మనకు స్వాతంత్రాన్ని తీసుకొస్తాడు. ఈ యొక్క మరి రోమా సామ్రాజ్యం నుండి మనకు విముక్తి కలుగుతుంది. ఈ రోమా ప్రభుత్వం నుండి మనము విడిపించబడతాం. మన యొక్క హేరోదే మనకి రాజుగా ఉంటాడు. మనం ఎవరికి సుంకాన్ని ఇవ్వనవసరం లేదు, వారి యొక్క పరిపాలన కింద మనము ఉండనవసరం లేదని వారు ఎదురు చూచారంట. కానీ యేసు ప్రభు వారికి వేరే వర్తమానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, సాత్వికులు ధన్యులు వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు. చాలు. మనం జనరల్గా ఏదైనా సంపాదించాలంటే ఏం చేయాలి? ఈ రోజులకు కూడా ఇంగ్లీష్లో ఒక మాట ఉంది ఏంటంటే మైట్ ఈజ్ రైట్ అంట. అంటే ఎవరికైతే బలం ఉందో వాడే పోరాడగలుగుతాడు. ఇప్పుడు చూడండి, మనం దారి అంటే వెళ్తుంటే ఎవడన్నా మనల్ని కొట్టినా తిట్టినా ఏమన్నా అన్నా మనము వెళ్ళిపోతాం. ఎందుకంటే వాడికేమో స్థాన బలం ఉంది, మనం వాడితో పోట్లాడగలమా లేదనే ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంటుంది. కానీ ఎవడైతే బలవంతుడు ఉంటాడో, ఒక బాడీ బిల్డర్ ఉన్నా లేకపోతే ఒక అండబలం ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడిని ఎవడైనా ఇలా చూసినా కూడా క్యా దగ్గర అని వెంటనే రియాక్ట్ అయిపోతాడు. అంటే ఈ లోకంలో ఒక
నానుడు ఏంటంటే ఎవరికైతే బలం ఉందో బలవంతులే జయించగలరని. కానీ వాక్యం ఏం చెప్తుందంటే సాత్వికులు ధన్యులట, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట. యేసు ప్రభు దీనుడై సాత్వికుడై ఆయన గాడిద పైన ఆ దినాన్ని మరి ఆ యెరూషలేము వీధుల గుండా ఆయన ప్రయాణం చేసేటట. మరి దినాలు కూడా మనం ఏమనుకుంటుంటే డబ్బు ఉంటేనే అన్నీ ఉన్నట్టు. ఇప్పుడు మీరు చాలా సీరియస్గా ఉన్నారు, కానీ మీ మనసులో ఏమున్నది నాకు తెలుసు. డబ్బు ఉంటేనే విలువ, డబ్బు ఉంటేనే అధికారం, డబ్బు ఉంటేనే బలము, డబ్బు ఉంటేనే అన్నీ, లేకపోతే ఏమీ లేదని. కానీ వాక్యం మనకేం బోధిస్తుందంటే సాత్వికం కలిగి ఉండారట. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట. మరి ఇంతమంది నేను రాజులు సామ్రాజ్యాలు మరి వారికి ఉన్న బలాన్ని గురించి చెప్పాను, కానీ అవేవి ఈ దినాన్ని లేవు, అవన్నీ కనుమరుగైపోయాయి. బహుశా మన దేశంలో కాంగ్రెస్ మరి 60 సంవత్సరాలు పైబడి రాజ్యం చేసింది, ఇప్పుడు కనుమరుగైపోయింది. పాపం వాళ్ళకి చిన్న చిన్న రాష్ట్రాలకు కూడా అలయన్స్ లేకుండా వారు ఎలక్షన్లోకి వెళ్ళకపోతున్నారు. కొన్ని దినాల తర్వాత ఇప్పుడు బీజేపీ కూడా పరిస్థితి కూడా అదే అయిపోద్ది. ఈ యొక్క అధికారం అనేది శాశ్వతం కాదు. మనం చాలాసార్లు అనుకుంటాం, మనము అధికారం ఉన్నంతసేపు అధికార మతంతో ఉంటాం, మన కళ్ళు తెచ్చుకోనమాట అక్కడ మూసిపోతుంటాయి, మనకు అందరూ చాలా చిన్నవారుగా కనపడతారు. కానీ దేవుని ఒక వాక్యము మరి దినాన్ని మీరు మీ మాట్లాడే ద్వారా నా సందేశం ఏంటంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మీరు దినాన్ని భూమిని ఏలాలనుకుంటే భూలోకాన్ని మీరు అడుగు ప్రతి స్థలము మీద అవుద్దట. ఇప్పుడు చాలాసార్లు మనం అనుకుంటాం మనము బలం కలిగి లేకపోతే, ఇప్పుడు బొంబాయిలో మనం గొడవ పడాలంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మనం ఎవరితోటైనా గొడవ పెట్టుకోవాలంటే ఎదుటి వాడిని మనం వాడిని ఎస్టిమేట్ చేసుకోవాలి. వాడికి ఎంత బలం ఉంది, వాడికి ఎంతమంది అంటుంది, వాడికి ఎక్కడి వరకు పరిచయాలు ఉన్నాయి. నన్ను అడిగితే నేను బాగా చెప్తానంటే మేము చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, చూస్తుంటాను అంట. పోలీసులు కూడా చాలా వాళ్ళు టెక్నికల్ గేమ్ ఆడతారనమాట. ఫస్ట్ అందరు జనం పోగేటి వరకు చూస్తారనమాట. వాళ్ళకి ఏంటంటే ఫోన్స్ వస్తూ ఉంటాయి అక్కడి నుంచి ఇక్కడి నుంచి, వీడు మావాడు, వాడిని చేయొద్దు, రికమెండేషన్లు ఉంటాయన్నమాట. అప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా టెక్నికల్గా డీల్ చేస్తారన్నమాట. ఒకవేళ రెండు వైపులు బాగా బలాబలాలుగా ఉన్నారనుకో, వారు ఏం చేస్తారంటే వీళ్ళకి చెప్పి నచ్చ పంపేస్తారు. ఎందుకు ఇవన్నీ మేమేం చేయలేము, పోలీసులు మీరు ఇది కోర్టుకి పంపించేస్తాం, మీరు లాస్ట్లో కోర్టు తెలుసుకుంటుంది, మాకు ఈ పని పెట్టుకుంటే మీరు తెలుసుకోండి అని చాలా డిప్లొమాటిక్గా సెటిల్ చేస్తారన్నమాట విషయాల్ని. అదే ఒక బలహీనుడు వెళ్ళాడు, బలవంతుడు అవతల పక్కన ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే వాడి రెండుగా రెండు పీకుతారనమాట, పటా వేసి. ఏంట్రా నువ్వు పాపం వీడు అన్యాయానికి గురి అయినా కూడా నువ్వు చేసిన తప్పని వాడిని రివర్స్ ఆడినని వాడిని పంపించేస్తారు. వాడి కేసు కూడా రిజిస్టర్ చేయరు. దేని స్తోత్రం, హల్లెలూయా. కానీ యేసు ప్రభు మనకి సాత్వికాన్ని దీనత్వాన్ని బైబిల్లో చెప్తున్నాడు. ఆ వాక్యం చెప్తున్నాడే, మిమ్మల్ని ఎవరైనా ఒక చెంప పైన కొడితే రెండో చెంప ఇవ్వాలట. మరి మీరు అనుకోవచ్చు ఇదేంటి సాత్వికము దీనత్వం అంటే మనల్ని బలహీనలుగా ఉండమంటున్నాడా? యేసు ప్రభు మనల్ని ఎందుకు తగ్గించుకోమంటున్నాడు? మరి చాలామందికి సిలువ అంటే మరి కొంచెం ఇన్ఫీరియారిటీగా ఉంటుంది. మరి మనకి తెలుగులో ఒక సింగర్ ఉంది కల్పన అని, మీకు తెలుసు, చాలా పాటలు పాడుతుంది ఆవిడ. వాళ్ళు యాక్చువల్లీ బ్రాహ్మిన్స్, కానీ యేసు ప్రభు నమ్ముకుంది. ఆమె ఒక క్యాథలిక్ స్కూల్లో చదువుకుందంట. ఆమె సాక్ష్యం ఏంటంటే ఒక క్యాథలిక్ స్కూల్లో చదువుకుంది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వాళ్ళు యేసు ప్రభుని ఇష్టపడేవారు కాదట. అయితే జరిగింది ఏంటంటే ఆమె వెళ్తూ వస్తుండగా మరి అక్కడ స్కూల్ బయట ఒక సిలువ ఉందట. ఆ సిలువ పైన యేసు ప్రభు ఒక విగ్రహాన్ని పెట్టి ఆయన 3 మేకుల మీద మరి చిన్న అంగి వస్త్రం ఆయన పైన ఉంది. ఈమెను చాలా ఆలోచింపజేసిందట. మరి మనము ఇంతమంది దేవుళ్ళను దేవతలను చూస్తున్నాం మన దేశంలో. వారి ఫోటోలు కానీ వారి విగ్రహాలు కానీ, కత్తులు ఉంటాయి, మరి త్రిశూలాలు ఉంటాయి, మరి ఏవేవో ఆయుధాలు పెట్టుకుని ఉంటారు, చాలా గంభీరంగా ఉంటారు. మరి చూడటానికే భయపడే అంత మరి కట్అవుట్లు ఉంటాయి. అవి అంత మరి దేవుళ్ళు అనేవారు ఇంత భయంకరంగా ఉన్నప్పుడు, ఇంత గంభీరంగా ఉన్నప్పుడు, మరి యేసు ప్రభు ఏంటి ఇంత పేదవాడిగా, ఏమి బట్టలు కూడా మరి సరిగా లేక 3 మేకుల మీద ఆయన దిగొట్టారు. ఈయన ఎలా దేవుడు అని ఒక ఆలోచన ఆమెను మరి చాలా ఏండ్లు వేధించిందట. మరి తర్వాత ఆమె ప్రార్థించినప్పుడు ప్రభు ఆమెకు మరి ప్రత్యక్షం ఇచ్చాడట. ఈ లోకంలో దేవుళ్ళు అనబడేవారు వారందరూ కూడా తమ బలముతో మరి తమ అధికారముతో మరి లోకాన్ని జయించాలనుకున్నారు. కానీ మన ప్రభువు సాత్వికుడే, దీనుడే.
ఇప్పుడు కూడా ఆయన చేతులు చాచి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడట. మరి ఇప్పటికైనా మనము ఆయనను మరి ఆయన ప్రేమను తెలుసుకుంటామని. మరి ఎందుకు సాత్వికం కలిగి ఉండాలి? ఎందుకు సాత్వికం అంటే బలహీనత కాదు, సాత్వికం అంటే లేకపోతే దీనత్వం అంటే బలహీనత కాదు. యేసు ప్రభు బలహీనుడై సిలువకి వెళ్ళలేదు, కానీ ఆయన దేవుని ఆజ్ఞకు లోబడిన వాడే వెళ్ళాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీరు తగ్గించుకున్నారనుకో, ఎవరి ముందైనా మీరు దీనత కలిగి ఉన్నా, ఎవరి ముందైనా మీరు సాత్వికం కలిగి ఉన్నారనుకో, అది మీ బలహీనత కాదు. మీరు దేవుని ఆజ్ఞకు లోబడుతున్నారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చి వారికి ఉన్నారు, దేవుని ఒక మాటను నెరవేర్చి వారికి ఉన్నారు. అది మరి అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, సిలువను గూర్చిన వార్త మరి నశించుతున్న వారికి వెరితనంగా ఉందంట, కానీ రక్షింపడం మనకు దేవుని శక్తి అన్నది. దినాన్ని మన తగ్గింపు, మన దీనత్వము, మన సాత్వికము అది దేవుని యొక్క శక్తి అని మనం గుర్తెరగాలి. కొట్టేవాడు ఎవడైనా కొడతాడు, కానీ దెబ్బలు తినేవాడికి ఓపిక కావాలి, దెబ్బలు తినేవాడికి సహనం కావాలి, దెబ్బలు తినేవాడికి సాత్వికం కావాలి, దెబ్బలు తినేవాడికి ఓర్పు కావాలి. దినాన్ని అటువంటి ఓర్పును, సహనాన్ని, నెమ్మదిని ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ మొట్టల ద్వారాన్ని వారికి ఆ సందేశాన్ని ఇస్తున్నాడు. మరి అక్కడ ఉన్న ప్రజానికానికి, మీరు ఒక రాజుని చూడాలనుకున్నారు, లేక ఒక విప్లవకారుడిని చూడాలనుకుంటున్నారు, మరి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి వాడిని చూడాలనుకుంటున్నారు, కానీ ఆయన సాత్వికముతో మరి దీనత్వముతో మరి ఆయన ఈ లోకాన్ని స్వతంత్రించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంతమంది రాజులు, ఇంతమంది మరి అధికారులు, గొప్పవారు వచ్చారు, అందరూ కనుమరుగా అయిపోయారు, కానీ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనము యేసు ప్రభువును మరి ఎందుకు కొలుస్తున్నాం? ఆయన తన జీవితంలో తండ్రి యొక్క చిత్తాన్ని ఆచరణలో పెట్టాడట. మరి దినాన్ని మనం దేవుని రాజ్యాల్లోనికి చేరాలంటే మరి తండ్రి ఆజ్ఞలను మనం నెరవేర్చాలట. అటువంటి సాత్వికాన్ని, దీనత్వాన్ని మనము కలిగి ఉండాలి. ఈ మట్టిలో దినవారాన్ని ఏదో మనం చర్చికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ మన జీవితాల్లో మరి సాత్వికం అంటే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను కూడా చాలా సాత్వికంగా కనపడతాను చర్చిలో. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, వీడు ఎక్కడే నటిస్తాడా లేక ఇంట్లో కూడా సేమ్ లైఫ్ అని. కానీ మీరు చూసినా చూడకపోయినా ప్రభు చూస్తున్నాడట. నా లైఫ్లో నేను మీకు పెద్ద వర్స్ట్ ఇన్సిడెంట్ చెప్తాను మీకు. మీరు అది కొంచెం మంచి విషయం కాదు కానీ చెప్పాలి. కాకపోతే మన చర్చికి వచ్చి ఒక ఆమె ప్రశాంతిని మా పెళ్ళైన కొత్తలో ఫోన్ చేసి, ఫోన్ కూడా కాదు, అడిగిందంట మొక్కం మీద, అమ్మ మీ ఆయన పర్లేదు అన్నదంట. ఏంటి ఆంటీ అన్నది, కాదు మీ ఆయన కాపురానికి పనికొస్తాడు లేకపోతే తేడా అన్నదట. అంటే ఈ దినాన్ని విశ్వాసులు ఎలా అయిపోయారంటే, అంటే ఒకవేళ వీడు ఆడవాళ్ళతో ఎక్కువ మాట్లాడకపోయినా, వాళ్ళని ఆ దృష్టిలో చూడకపోయినా, వీడికి ఏదో కొంచెం ఏదో లోపాలు ఉన్నాయి అని ఇప్పుడు లేదులేండి వాళ్ళు, మీరు ఎవరు కంగారు పడిన అవసరం లేదు. ఇది నేనేం నెగిటివ్గా తీసుకోను, ఎందుకంటే యేసు ప్రభువునే అనుకున్నారు, ఆయన వెంబడించే వారికి ఇవన్నీ వస్తుంటాయి. ఇప్పుడు మనం మనల్ని మనం ఏం ప్రూవ్ చేసుకో అవసరం లేదు. అక్కడ సమయం అన్నిటికీ జవాబు చెప్తుంది అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాత్వికము దేవుని అంటారు, సాత్వికం దేవుని అంటారు. మనము ప్రతి చోట మనం ఏదో మగవాళ్ళమని మరి లేక మనకి బలం ఉందని మనము మన బలాన్ని నిరూపించుకోని అవసరం లేదు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చి వారికి ఉంటే దేవుడు మరి అనుకూలమైన సమయంలో మనకందరికీ ప్రతిఫలాన్ని ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడట. నేను ఒక చిన్న కథ చెప్పి మేము ముగిస్తాను, మళ్ళీ ఒక 2-3 నిమిషాలు హిందీలో చెప్తా. కథ ఏంటంటే, ఒక కొత్తగా పెళ్ళైన జంట ఉందట. కొత్తగా అంటే అప్పుడే కాదు, కొన్ని రోజులు అయ్యాయి. అయితే ఆ యొక్క భార్య, కొత్త పెళ్లి కూతురు భర్తకి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి ఏమంటే సాయంత్రం వంట చేయమంటారు అని అడిగిందంట. మరి ఎన్నిసార్లు అడిగింది తెలియదు, కానీ ఆ రోజు కాన్వర్జేషన్ అనమాట. అయితే ఆయన అన్నాడట, సరే పంచయి మిక్స్ వెజిటేబుల్ ఉండు అని అన్నాడట. అయితే ఆమె అన్నదంట, అన్నీ లేవండి, వెజిటేబుల్స్ అన్నీ లేవు, మీరు వచ్చేటప్పుడు లేట్ అవుద్ది, అది కాదు ఇంకోటి ఏదన్నా అన్నదంట. అది సరే ఇష్టం ఏదైనా ఉండే అన్నాడు. లేదు నా ఇష్టం కాదు, మీకేం కావాలి చెప్పండి అదే వండుతాను అన్నట్టు. తర్వాత ఈయన అన్నాడంటే, సరే పంచయి మరి గుడ్లు కూర వండుతావా అని అడిగాడట. లేదు గుడ్లు కూర వండాలంటే టైం పడుతుంది,
అందులోకి ఏదైనా కలిపి వేయాలి, ములక్కాళ్ళు కానీ వంకాయలు కానీ అవి ఏం లేవు, ఉత్తుగుట్లు ఎలా వండుతాం అది కాదనంట. ఇలా చాలా ఆప్షన్స్ అయిపోయాట. అయితే ఆయనకి విసుకొచ్చిందంట. సరే నీకేం నువ్వేం వండాలనుకున్నావు అని అడిగాడట. అయితే ఆ మంది అంట అలాగ పప్పు ఉంది, పొద్దున్న చేసిన పప్పుచారు అలాగే ఉంది, మీకు ఆమ్లెట్ ఇస్తాను, మీరు వచ్చాక వేడివేడిగా ఆమ్లెట్ వేస్తాను, ఆ పప్పుచారు ఆమ్లెట్ తినేయండి అన్నారు. సరే అని అన్నాడట. అయితే ఆయన అన్నాడట, మరి నువ్వు ఫస్టే డిసైడ్ అయిపోయావు కదా ఆమ్లెట్ వేసి పెడదామని, మరి ఎందుకే నువ్వు ఫోన్ చేసి కూడా కనుక్కుంటున్నావు ఇలాగా ఏం కావాలి అని అడిగాడట. అయితే ఆవిడ మంచి రిప్లై ఇచ్చిందట. ఇది మనకు ఇప్పుడు ఈ రిప్లై ఏంటంటే, మా అమ్మ మీకు ఏది చేసినా మీకు చెప్పి చేయమంది, అందుకని నీకు ఫోన్ చేశాను. మరి చెప్పి చేస్తున్నా కానీ నేను చెప్పింది చేయలేదు అని అన్నాడట. మా అమ్మ మీకు చెప్పి చేయమంది కానీ మీరు చెప్పింది చేయమని చెప్పలేదట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన్న క్రైస్తవులు కూడా ప్రార్థన చేస్తున్నారు యేసు ప్రభువుకి, అది కావాలి, ఇది కావాలి, ఇది చెయ్యాలి, అది చేయాలి. కానీ ఆయన ఏం చేయమంటున్నాడో, ఆయనకి ఏం కావాలో ఎవరో చేయట్లేదు. చర్చికి రండిరా బాబు అని మేము ఎప్పటి నుంచో మొట్టుకుంటుంటే, యేసు దేవుడు ఏం చెప్పాడు, చెప్పి చేయమన్నాడు. నేను చెప్పింది చేయమనలేదు, పాస్టర్ చెప్పింది చేయమనలేదు, వినరం అన్నాడు అంతే. పాస్టర్ చెప్పింది వినాలి, చేయవసరం లేదు, అది మీ ఇష్టం అన్నమాట. ఇది ఒక పెద్ద ఆప్షన్ ఉందన్నమాట. మరి దినాన్ని క్రైస్తవులమైన మనము మరి సాత్వికాన్ని మనము ఏ విధంగా మరి ఆయన చూపిన సాత్వికం, ఆయన చూపిన దీనత్వం, ఆయన చూపిన తగ్గింపు మన జీవితాల్లో ఎలాగా మన లోకాన్ని చూపించగలం. ఈ లోకానికి మనం వెళ్ళి సువార్త చేయని అవసరం లేదు. మన జీవితమే ఒక పెద్ద సువార్త. మన యొక్క జీవితమే వారికి ఒక ఉదాహరణ, సాక్ష్యం అయిపోతుంది. మనల్ని చూసి అనేకులు ప్రభు వైపు తిరగాలట, ప్రభువుని తెలుసుకోవాలట. మరి మన దేశానికి స్వతంత్రం రావడానికి కారణం అంటే మరి యేసు ప్రభు మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండపైన చేసిన ప్రసంగము. మరి ఈ యొక్క మట్టల ఆదివారపు సందేశం ఏంటంటే, మనందరం దీనులై మరి మన ప్రభువే మన కొరకు ఆయన తన సింహాసనాన్ని మరి తన అన్నీ వదులుకొని, తన తండ్రిని, తన రాజ్యాన్ని వదులుకొని మన కొరకు దీనుడై ఈ లోకానికి వచ్చి మన కొరకు మరి సిలువ మరణము పొందినంతగా తను తగ్గించుకున్నాడట. మరి ఆయన ఎరిగిన మనము, ఆయనను విశ్వసించే మనము తగ్గింపు కలిగి ఉండగలుగుతామా? మనము ఆయన చూపిన ఆ తగ్గింపును, ఆయన చూపిన దీనత్వాన్ని మన జీవితాల్లో మనము చూపించగలమా?